ప్రైజ్ లార్డ్. మే 1వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, గడిచిన 4 నెలల మొత్తము మనము ఎన్నో ప్రయాసాల ద్వారా, ఎన్నో భారాల ద్వారా మన జీవితాన్ని మొదలుపెట్టి ఉండొచ్చు. అయితే ఇదిగో నూతన మాసములోనికి అడుగు పెడుతున్నటువంటి నీకు, నూతనమైనటువంటి ఆ యొక్క నెలలోనికి అడుగు పెడుతున్నటువంటి నీకు ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట ద్వారా నిన్ను బలపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. గమనించినట్లయితే ఏ ప్రయాసము ద్వారా నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావో, ఎలాంటి భారాన్ని నువ్వు మోస్తూ ఉన్నావో, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి అప్పు సమస్యలతో ఉన్నావో, ఎలాంటి అనారోగ్య పరిస్థితులతో ఉన్నావో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీకున్నటువంటి సమస్యను తీసివేసేటువంటి వాడిగా ఉన్నాడు. నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన నీకున్నటువంటి ప్రతి భారము నుంచి నిన్ను విడిపించి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని నీకు దయచేసేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఇన్ని నెలలు దేవుని దగ్గరికి రాకుండా ఎక్కడికెక్కడికో నీ ప్రయాసము తీర్చబడడానికి, ఎక్కడికెక్కడికో ఎవరెవరి దగ్గరకో నువ్వు వెళ్ళి ఉండవచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రత్యేకంగా నీతోనే మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి సమస్తమైనటువంటి జనులారా, ఎక్కడికో వెళ్ళున్నటువంటి మీరందరూ కూడా ఒక్కసారి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని చెప్పి, మీకు శాంతిని ఇస్తానని, మీకు జవాబునిస్తానని, నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితిని తీసివేస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇకనైనా ఈ నెల నుంచైనా దేవుని చెంతకు మనం వచ్చేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ, ఈ దిన వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.